హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మొక్కజొన్నలతో గారెలు ఎలా చేయాలో చెప్తాను. ఇవి నార్మల్ మొక్కజొన్నలు అండి, స్వీట్ కార్న్ కాదు. కొంతమంది స్వీట్ కార్న్తోనే చేయాలేమో అనుకుంటారు, అలా కాదండి. నార్మల్ మొక్కజొన్నలతో చేసిన బాగానే వస్తాయి. ముందుగా వీటిని ఏం చేయాలంటే శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గానే వస్తుంది, మరీ అంత సాఫ్ట్గా అయితే ఏం అవ్వదండి. దీంట్లో మనం వాటర్ వేసుకోక్కర్లేదు, మొక్కజొన్నలో ఉన్న వాటరే సరిపోద్ది. మిక్సీ పట్టుకున్నాక కొంచెం ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర. నా దగ్గర కొత్తిమీర లేదండి, అందుకే నేను వేసుకోలేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి. జీలకర్ర, కారం. దీంట్లో కారం వేయండి, పచ్చిమిర్చి టేస్టే బాగోదండి, దీంట్లో కారం వేయడమే బెస్ట్. అలాగే జీలకర్ర, కొంచెం కారం, మీ రుచికి సరిపడినంత కారం వేసుకోండి, మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. తర్వాత వీటి మొత్తాన్ని మిక్స్ చేసేసి గారెలు వేసేసుకోవడమేనండి. మీరు ఈ ప్రాసెస్ అంతా చేసే ముందే స్టవ్ మీద ప్యాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి ముందు ఆయిల్ని వేడి చేసుకోండి. ఇలా ఆయిల్ వేడి చేసేసుకుంటే ఇంకా గారెలు వేసుకోవడం అండి. గారెలు వేసే ముందు చెయ్యి తడుపుకోండి. చెయ్యి తడుపుకుంటే దీనివల్ల ఏమైందంటే చేతికి పిండి అంటుకోదండి, గారెల షేప్ కూడా నీట్గా వస్తాయి. మనం ఏ గారెలు చేసినా కూడా చేతిని తడుపుకొని లేదా తడి క్లాత్ మీద చేయడం వల్ల వాటి గారెల షేప్ అనేది మంచిగా వచ్చిద్ది. కొత్తగా చేసే వాళ్ళైతే క్లాత్ని తడుపుకొని దాని మీద గారె చేసి ఇలా చిన్నగా డ్రాప్ చేయండి. అదే రెగ్యులర్గా చేసే వాళ్ళైతే ఈ గారెలు షేప్ రావడం కానీ గారె చేయడం కానీ చాలా ఈజీ. రెగ్యులర్గా చేసే వాళ్ళకి చాలా ఈజీగా వస్తుంది. కొత్తగా చేసే వాళ్ళకి కూడా బాగానే వస్తుంది, కానీ వాళ్ళు షేప్ రావాలి, అలాగే నూనెలో వేయడానికి భయపడతారు కదా. ఇలా నూనెలో వేయించుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ గారెల్ని కొంచెం పల్చగా వేసుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే లావుగా చేసామంటే లోపల ఉడకదు, మళ్ళీ పచ్చిగా ఉంది గారెలు బాగాలేదు అనుకుంటాం. కాబట్టి కొంచెం పల్చగానే వేయించుకుంటే క్రంచీగా ఉంటుంది, చాలా బాగుంటాయండి. వీటిని నార్మల్గానే తినొచ్చండి, మళ్ళీ సైడ్కి చట్నీ అలా ఏం అవసరం లేదు. సమ్మర్లో పిల్లల కోసం ఇలా తక్కువ టైం అయిపోయే డిష్లు చేసుకోండి, అప్పుడు మీరు స్ట్రెయిన్ అయ్యే పని ఉండదు. చూసారా, ఈ కలర్ వచ్చాక తీసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. నేనైతే మామిడికాయ పచ్చడితో సర్వ్ చేశాను. ఇవి నార్మల్గా బాగానే ఉంటాయి, బట్ కొంతమంది ఏదో ఒక చట్నీతో తినాలనుకుంటారుగా. ఇంట్లో ఏ పచ్చడి ఉన్నా ఆ పచ్చడితో తినండి. మామిడికాయ పచ్చడితో తిన్నా ఇవి బాగున్నాయి. అంతే అండి, సింపుల్ డిష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.